పదే పదే లోకేష్ గారు అని ప్రస్తావించడం, లోకేష్ గారు నిజాయితీగా పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ఇట్లాంటివి మాట్లాడడం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ని లోకేష్ ఎక్కువ పొగిడేవాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి తక్కువ మాట్లాడేవాడు, చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడేవాడు. మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు తన మాటల్లో తన గురించి 90% చెప్పి ఒక 5% పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేవాడు ఈయన అండతో అని. ఒక 5% కేంద్ర ప్రభుత్వం మోడీ గురించి మాట్లాడేవాడు. వాళ్ళిద్దరికి 5%, 90% తన గురించి నేను చెప్పుకునేవాడు. ఆయన నేను అప్పుడు అది చేశాను, నేను ఇప్పుడు ఇది చేశానని. అదే సందర్భంలో లోకేష్ తన నాన్న గురించి ఎక్కువ పొగుడుతా ఒక 15% దాకా పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో మోడీ గురించి 30% పొగిడి 20 నుంచి 25% చంద్రబాబుని పొగిడి తన గురించి 55% చెప్పుకునేవాడు. ఇది ఫార్ములా ఇప్పటిదాకా. లోకేష్ని అందులో తర్వాత 1%, తర్వాత 2% తెచ్చాడు. ఈ మధ్యన లోకేష్కి 5% ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే లోకేష్ ప్రాధాన్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంకోటి కాదన్నా పోయేదేం లేదు, గొడవలు పెట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఏముండరు. అందువల్ల ఏ ఇష్యూ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ గానే ఉన్నా, ఆయన సాఫ్ట్ కార్నర్ తీసుకున్నా